ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడాలి. అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో అని నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన 2 కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మన ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి 3వ స్థానంలో కుజుడు, 4థంలో రవి, శుక్రులు. అయితే రవి గురులు కూడా, గురుడు 4థ స్థానంలోనే ఉన్నాడు, పంచమంలో కేతు, 6థంలో శుక్రుడు ఉన్నాడు. అయితే చంద్రుడు 3వ, 4థ, 5వ స్థానాల్లో చంద్ర సంచారం ఉన్నది. మరి ఈ రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. కుజుడు 3వ స్థాన సంచారం వల్ల స్థిరాస్తి డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి. సోదర వర్గ సంబంధమైన అనుకూలత, శత్రుబాధలు తగ్గడం, ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలత, మరి రాష్ట్రాధిపతి బలంగా ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా తప్పనిసరిగా పూర్తి చేయడం, ఇటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈ మేషరాశి వారికి యోగించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి, రాజకీయపరమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. వృత్తుల పరంగా మనం చూస్తే డెవలప్మెంట్స్ వార ప్రారంభం, వారాంతం అనుకూలంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా రియల్ ఎస్టేటు, క్రయ విక్రయాలు, షేర్సు, ఐటీ రంగం వారికి, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నది.
అయితే ఈ రాశి వారు కంగారు పడకుండా ప్రతి పని ఎందు కూడా చాలా శ్రద్ధగా నిదానంగా చెయ్యాలి. ఎంచేత ఈ రాశి వారికి వీళ్ళు శనిగ్రహ ప్రభావం ఉండడం ద్వారా కొంత చికాకు అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం పక్కన పెడుతూ ఉండాలి. కొంతమంది శరీరానికి అలవాటు చేసుకోవాలి ఈ వ్యతిరేకత అనేది. మనం ఏం చేయగలం? వ్యతిరేకతలోంచే అనుకూలమైన ఫలితాలు మనం ఖచ్చితంగా ఈ రాశి వారు తీయగలరు. అంటే ఉద్యోగపరంగా అవ్వచ్చు, వ్యాపార పరంగా అవ్వచ్చు, ఖచ్చితమైనటువంటి డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి. అంచేత ఈ రాశి వారు మనం ఏం చేయాలి అంటే సంఖ్యల్లో 7, 9 వాడుతూ ఉండండి. రంగుల్లో ఎరుపు, తెలుపు వాడండి. ఆరాధనలో శనివారం నాడు నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ హనుమాన్ చాలీసా కానీ సుందరకాండ కానీ పారాయణ చేయండి. అంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా విశేషమైనటువంటి ఫలితం పొందే అవకాశాలు ఉన్నాయి. తొందరగా సమస్యలు మీకు పరిష్కారం కాగలవు. షష్టంలో కేతువు, సప్తమంలో శుక్రుడు. ఈ సప్తమ శుక్రుడు పెద్దగా యోగకారకుడు కాదు. వైవాహికమైన జీవితంలో లైఫ్ పార్ట్నర్తో స్వల్పమైన ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అభిప్రాయ భేదాలు. ఇంచేత సప్తమంలో ఉన్న శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. గురుబలం అనుకూలంగా ఉన్నది. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శని వ్యయ స్థానంలో ఉన్నాడు. చికాకు, అసంతృప్తి, సమస్యలు, ప్రతి పని కూడా సమస్యలు అన్నీ ఉంటాయి. స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. అసంతృప్తి ఉంటుంది. ఏది ఎలా చేయాలి అనేటువంటి కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కూడా పనులు ఆలస్యం అవుతాయి. గురుబలం ఉన్నది. అయితే ఈ రాశి వారికి షష్టంలో చంద్రుడు, సప్తమ చంద్రుడు. అంటే సోమ మంగళవారాలు, బుధ గురువారాలు యోగదాయకంగా ఉంటుంది. వార ప్రారంభంలో పెద్దగా పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మీకు వార ప్రారంభం నిదానంగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి వారికి శ్రమ, చికాకు, అసంతృప్తి ఈ 3 ఉంటాయి. మిగిలిన వాటి విషయాల్లో విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉంటారు. రాజకీయ నాయకులకి ఖర్చు వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇదివరకు కంటే పర్వాలేదు. వృత్తుల వారికి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కాస్త బాగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో ఈ రాశి వారు ఎక్కువగా 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శివారాధన చెయ్యండి. దానాల్లో నువ్వులు దానం చెయ్యండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమాన్ని అంటే పులుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగవతం అందిస్తున్నాం. మాస ఫలాలు, షార్ట్స్ ఇటువంటివన్నీ మీకు ఎంతో ఉపయోగకరమైనవి అందివ్వడం జరుగుతోంది. మా కార్యక్రమాలను చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ అందరూ కూడా తప్పనిసరిగా మా కార్యక్రమాన్ని 10 మందికి అందివ్వాలని చెప్పి కోరుకుంటూ మళ్ళా వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.